డెల్టా సిరీస్‌ని మీరెంతగానో ఇష్టపడుతూ వస్తున్నారు కదండీ! సో, ఈరోజు ది ఇంపార్టెంట్ నామం, ది మోస్ట్ యూజ్‌ఫుల్, పవర్‌ఫుల్ నామం. మనం ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజించేది దీని గురించే కదా! సో, అందుకే ఈరోజు ఈ నామంలో ఈ యొక్క అమ్మవారి వర్ణన ఎలా జరుగుతుంది? అలాగే అమ్మవారిలో మెయిన్ ఇంపార్టెంట్ నామం అన్నమాట ఇది. ఇది మనకెంత ఇష్టమో అలాగే అమ్మవారికి కూడా అంతే ఇష్టమైన నామం అన్నమాట. ఇలా ఎందుకు ఈ నామానికి ఎంత హైప్ ఇస్తున్నాను, ఇలా ఎందుకు దీని గురించి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను అంటే, ఈ నామం వింటే మీకే అర్థమవుతుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానని చెప్పేసి. ఈ నామం ఈ నామం ఏంటి అంటే ఇది 30వ నామం అన్నమాట. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధరాయే నమః. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క మంగళ సూత్ర వర్ణన జరుగుతుందన్నమాట అండి. ప్రతి ఒక్క స్త్రీకి ఇంపార్టెంట్ మనకి సౌభాగ్య చిహ్నాలు మనకి మంగళసూత్రం చాలా ప్రధానం అన్నమాట. సో, మన అందరికి ఎంత ఇంపార్టెంటో అలాగే అమ్మవారికి అది ఇంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అంటూ ఉంటారు. ఈ జగత్తుకి ఆది దంపతులు అలాగే ఫస్ట్ దంపతులు ఎవరంటే మనకి శివపార్వతులు అని చెప్తూ ఉంటారు. ఆ శివపార్వతులు అంటే వాళ్ళ యొక్క దాంపత్యం వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్‌ని మనం ఒక ఎగ్జాంపుల్ కింద, ఒక మోటివేషన్ కింద అలాగే ఒక ఏమంటారు లైక్ ఒక పాయింట్ ఆఫ్ ఇదేమంటారు లైక్ అంతకన్నా ఎక్స్‌ట్రీమ్ అనేది ఇంకోటి ఉండదు అని చెప్పేసి మనం ఒక సెట్ మార్క్ చేస్తూ ఉంటాం కదా! సో, ఈ లైఫ్‌లో ఈ యొక్క జగత్తులో ఎవరైనా అలా ఉన్నారు అంటే అది కేవలం శివపార్వతులు మాత్రమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, అందుకే ఈరోజు ఈ నామం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఈ నామంలో ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మీకు అర్థమైపోయి ఉంటుంది. కామేశబద్ధ మాంగళ్య అంటే కామేశ్వరుడు సాక్షాత్తు కామేశ్వరి అయిన అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారు కామేశ్వరుడుగా అయ్యవారి కింద మారి సో అయ్యవారు కామేశ్వరుడే అమ్మవారు కామేశ్వరి అయి ఇద్దరు కూడా కళ్యాణ సమయంలో కామేశ్వరుడైన పరమేశ్వరుడు అంటే మనకి భువనేశ్వరుడు శివయ్య అమ్మవారి మెడలో కట్టిన యొక్క మంగళసూత్రం గురించి ఈ నామం అన్నమాట అండి. కామేశబద్ధ మంగళ్య బద్ధ అంటే ఏంటి రెండు సూత్రాలు కలిగింది మనకి మాంగళ్యం అన్నమాట. ఆ రెండు సూత్రాలు కలిగిన ఒక మాంగళ్యాన్ని అయ్యవారు అమ్మవారి మెడలో ధరించిన శుభవేళ అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అవి ఎలా ఉన్నాయి అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి మెడలో ఉన్న పసుపు కొమ్ము పసుపు తాడు ఎంత కళగా కనిపిస్తుందో అమ్మవారి యొక్క మెడ అంత కళగా కనిపిస్తుందన్నమాట అండి. అలాగే అమ్మవారి మెడలో ఎన్ని ఆభరణాలు ఉన్నా కూడా లైక్ ఎన్ని వజ్రాలు, ఎన్ని వైడూర్యాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ఒక పసుపు తాడు ఇచ్చే అందం మనకి దేనికి కనిపించదనమాట అండి. అంత గొప్పయి మనకి అమ్మవారి యొక్క మంగళసూత్రాలు. జనరల్‌గా మనం చాలా గుళ్ళల్లో అమ్మవారి యొక్క పెద్ద పెద్ద మంగళసూత్రాలు చూస్తూ ఉంటాం కదా! సో, మంగళసూత్రాల మీద కనుక మనం ఆ ఒక సింబల్, ఆ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసుకుంటే కిందంతా పానపట్టం కింద కనిపించి పైన చిన్న శివలింగం కింద కనిపిస్తుందనమాట. డీటెయిల్‌గా మనకి కనుక ఆ మంగళసూత్రం బిళ్ళ కనుక మనం చూసినట్టయితే మనకి అలా కనిపిస్తుందనమాట అండి. అంటే ఇక్కడ ఈ ప్రకృతిలో ఉన్న అయ్యవారు, అమ్మవారే మనకి ఆ ఒక మంగళసూత్ర రూపంలో కొలివి ఉంటారనమాట. జనరల్‌గా ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటి అంటే మా ఆయన బాగుండాలి అని చెప్పేసి అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటారు. చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటారనమాట. లైక్ ఇట్లా చాలా ఇది ఎట్లా అయిపోయిందంటే చాలా కామెడీ కింద మారిపోయిందనమాట. లైక్ ఈ మంగళసూత్రాలు ఇవన్నీ కూడా చాలా కామెడీ కింద మారిపోయాయన్నమాట. సో, అందుకే ఇలాంటి వాళ్ళందరిలో కూడా మనకిప్పుడు 22, 23, 24 ఏజ్ మనందరి ఏజ్ అలాగే ఉంటుంది కాబట్టి సో, వి ఆల్ ద ఫ్యూచర్ లీడ్ చేసేవాళ్ళం కాబట్టి మనం తెలుసుకోవాలన్నమాట. సో, కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి. లైక్ మన ట్రెడిషన్స్‌లో కొన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దాని మీద మనం కామెంటరీ చేస్తే మనకే నష్టం అన్నమాట అండి. సో, ఇది ఎందుకు అంటే లైక్ ఈ నామం ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే అది కూడా మన గురించి పెట్టారన్నమాట. సో, ఇక్కడ అమ్మవారి యొక్క కంఠం ధరించిన యొక్క ఆభరణము, ఆమె మెడలో ఉన్న యొక్క మంగళసూత్రాలు అలాగే ఇలా మనకి ఒక అద్భుతమైన జ్ఞానేంద్రియాలు, అలాగే కర్మేంద్రియాలు రెండిటిని కలిపితే మనకి అమ్మవారి యొక్క మంగళసూత్రాలు అన్నమాట. ఎందుకంటే ఆ ఒక మంగళసూత్రాలు కనుక మనం దర్శనం చేసుకుంటే మన జ్ఞానేంద్రియాలు ఎలాగైతే మనకి అజ్ఞానం అనే ఒక అంధకారం తొలగిపోతుంది. అలాగే కర్మేంద్రియం మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతూ ఉంటాయో అది ఏదైనా ఉంది అంటే కేవలం అమ్మవారి యొక్క మంగళసూత్ర దర్శనం చేసుకోవడం వల్ల మాత్రమే కలుగుతుందన్నమాట అండి. సో, జనరల్‌గా మనం ఏదైనా అమ్మవారి దేవాలయంకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా అమ్మవారిని మనం చూస్తూ ఉంటాం కదా! సో, ఫస్ట్ అసలు జనరల్‌గా మనం అమ్మవారిని ఎలా దర్శనం చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం అమ్మవారి యొక్క మంగళసూత్రాలు చూడాలన్నమాట. ఫస్ట్ వాటిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి యొక్క ముఖం చూడాలి. ముఖం మీద ఉన్న ఒక బొట్టు ఏదైతే ఉందో మనకి ఎర్రని వర్ణంతో కలిగిన బొట్టు ఉంటుందో ఆ బొట్టుని దర్శించుకుంటాం. ఆ తర్వాత అమ్మవారి పాదాలకున్న మెట్టలు దర్శించుకుంటాం అన్నమాట.
సో ఈ విధంగా మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నమాట. జనరల్‌గా మనం ఏదో అన్ని గుళ్ళకి వెళ్తూ ఉంటాము. అమ్మవారి దండం పెట్టేసుకుంటాము. అయిపోయింది చూసేసాం అమ్మవారిని అని అనేసి బయటకొచ్చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఒక్క 1 సెకండ్‌లో లేకపోతే ఒక 2 మినిట్స్‌ని అక్కడ స్పెండ్ చేసి, అంటే ఒక 1 మినిట్ అయినా అక్కడ నుంచుని అమ్మవారి మంగళసూత్రాలు, అలాగే ఆమెకి ముఖం మీద ఉన్న బొట్టు, ఆమె కాళ్ళకున్న మెట్టెలు ఇలా మనం దర్శించుకోగలిగితే మనకి అద్భుతమైన ఫలితం కలుగుతుందన్నమాట అండి. జనరల్‌గా ఇంకా మీకు ఈ నామంకి ఇంపార్టెన్స్ చెప్పనవసరం ఎందుకంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు తెలిసిందే కదా! ఎంత ఇంపార్టెంటో మనకి మంగళసూత్రాలు అలాగే పసుపు కుంకాలు అని చెప్పి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ నామం గనుక చదువుకుంటే ఎవరికైనా కూడా అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి పోతాయని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మనకి ఈ యొక్క క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చేది మనకి విషం కదా! సో ఇక ఆలాహలాన్ని ఫస్ట్ ఎవరు తీసుకోకుండా ఉంటే మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా బ్రహ్మ విష్ణువులందరూ కూడా శివుడి దగ్గరికెళ్ళి అయ్యా ఫస్ట్ మేము ఇలా చిలుకుతూ ఉంటే మాకు విషం వచ్చింది. సో మేము ఎవరం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇది నువ్వు తీసుకుంటావా అని అడిగితే అయ్యవారు అమ్మవారిని అడిగితే అమ్మవారు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒక్క మాట కూడా వద్దు అని చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఆమె యొక్క మాంగల్యం మీద ఆమెకి అంత బలం. ఎందుకంటే ఆమె నిత్య సుమంగళి. పెద్ద ముత్తైదువు కాబట్టి ఆమె మాంగల్యం మీద ఆమెకంత బలం కాబట్టి మీరు తీసుకోండి ఏం కాదు అని చెప్పేసి పరమేశ్వరుడిని ప్రోత్సహించింది అమ్మవారనమాట ఆ రోజు. సో, ఆమె ఆమె మాంగల్యం మీద ఆమెకంత నమ్మకం. అంటే అంత గొప్ప, గట్టిగా బలమైన మాంగల్యం మనకి అమ్మవారి యొక్క మాంగల్యం అన్నమాట. నిజంగా అంత గొప్ప మాంగల్య బలం ఎవరికైనా కావాలి అని కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మనకి ఈ నామం చదువుకున్నట్టయితే డైలీ ఈ నామం చదువుకున్నట్టయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా నిత్య సుమంగళిగా అలా ఎప్పుడు కలకాలం పచ్చగా ఉంటారనమాట అండి. సో, అమ్మవారి నామాన్ని మించిన నామం ఇంకోటి ఉండదనమాట. సో, ఇన్ని నామాల్లో ది బెస్ట్ నామం ఏంది నాకు బాగా నచ్చిన నామం అంటే ఇదే అనమాట అండి. సో, జనరల్‌గా ఎక్కడ ఏ టెంపుల్‌కెళ్ళినా కూడా ఫస్ట్ అమ్మవారి యొక్క మంగళసూత్రాలు దర్శించుకుంటాననమాట. సో, ఎప్పుడైనా ఇంకా నెక్స్ట్ మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి యొక్క మంగళసూత్రాలు దర్శనం చేసుకున్న తర్వాతే మిగతావన్నీ కూడా చూడడానికి ట్రై చేయండి. అమ్మవారి ముఖబింబాన్ని, మంగళసూత్రాలు అలాగే ఆమె కాలుకున్న మెట్టెల్ని దర్శించుకోవడానికి ట్రై చేయండనమాట. సో, ఇలాగే ఎన్నో నామాలు మీ దగ్గర తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనమాట. సో, ఒకవేళ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానెల్‌ని. అలాగే ఇలాంటి సీరీస్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి. 'సౌందర్యలహరి', 'మూకపంచతి' ఇలా ఎన్నో రాబోతున్నాయన్నమాట. సో, మీ అందరి సపోర్ట్ కనుక మాకుంటే ఖచ్చితంగా ఈ సీరీస్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్తామండి. సో, బ్యాక్‌గ్రౌండ్ కొంచెం లైక్ ఇట్లా ఉంటుంది. సో, ఏమనుకోకండి. సో, లైక్ ఇప్పుడు బయట తీసుకెళ్ళి చేసే ఆప్షన్ లేదనమాట. సో, అందుకే ఇదే బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని వీడియోస్ మీకొస్తూ ఉంటాయి. నెక్స్ట్ మంత్ నుంచి మాక్సిమం మీకు అన్ని కొత్త లొకేషన్స్, కొత్త బ్యాక్‌గ్రౌండ్‌లో చేయడానికి ట్రై చేస్తామనమాట అండి. సో, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. సైనింగ్ ఆఫ్. నేను మీ కార్తీక్.